నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా పేషెంట్లు జాలిపడి ఇచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యాలయం కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కాంట్రాక్టు వర్కర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్టు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో పేషెంట్లు జాలిపడి ఇచ్చిన డబ్బులతో రోజు గడిచి గడవక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ, శానిటేషన్ కి సంబంధించి 35 మంది పనిచేస్తున్నారు. నిత్యం వందలాది మంది ఓపీ పేషెంట్స్ తో పాటు 250 పడకలతో రద్దీగా ఉండే ఆసుపత్రికి సేవలందించే కాంట్రాక్టు కార్మికుల జీతాలు అందక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమకు జీతాలు చెల్లించి ఆదుకోవాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్లో పనిచేస్తాం. 800 జీతం దగ్గర నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఉండేది 36 మంది స్టాఫ్ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నాం. ప్రతి నెల కూడా మాకు జీతాలు ఇవ్వటం లేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన జీతం కూడా 10,000 ఇస్తున్నారు. జీవో ప్రకారం జీతాలు ఇవ్వమంటే కోర్టు కూడా వెళ్ళామండి. అక్కడ ధర్నాలు కూడా చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు శానిటేషన్ అంటే అనేక మంది రోగుల కింద మేము సేవ చేస్తున్నామండి. రోగుల కింద సేవ చేసిన అధికారులు కూడా పట్టించుకోలేదు. మినిస్టర్లైనా, సీఎంలైనా, ఇక అధికారులు, సూపరింటెండెంట్ అయినా ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు. మీ కాంట్రాక్ట్కి వెళ్ళి మాట్లాడమని అంటున్నారండి. పని చేయలేకపోతే పని ఒత్తిడి భారం మాకు చెప్తున్నారండి. 2-3 చేయవలసిన పనులు ఒక్కొక్కరి చేతి చేయిస్తున్నారండి. అక్కడ కాంట్రాక్ట్ చేస్తే చేయాలి మానేయండి అన్నట్లు మాట్లాడుతున్నారండి. పిఓపి, విఎస్సి కూడా ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వటం లేదండి. తదుపరి స్టాఫ్ కూడా పెంచాలండి. ఒకప్పుడు అయితే 100 పడకలు ఉండేది, తర్వాత 250 పడకలు ఉంది. ఇప్పుడు 350 పడకలు అయినా అదే స్టాఫ్తో మాకు ఒత్తిడి చేసి పనులు చేయిస్తున్నారు. ఇష్టమైతే చేయండి, కష్టమైన మానేయండి అన్నట్లు మాట్లాడుతున్నారండి. అందువల్ల మీరందరూ కూడా, అధికారులు కూడా అందరూ కలిసి ఈ యొక్క ఎన్టీఆర్ హాస్పిటల్కి వచ్చి మా పరిస్థితులు ఏంటి, మా పద్ధతులు ఏంటి ఒకసారి కనుక్కొని మాకు జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించమని కోరుచున్నాం. మరలా ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల పేషెంట్ ఇచ్చిన 10-20 అడుక్కొని మేము కాలక్షేపం జరుగుతుందండి. ఇది మాత్రం మాలో తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి. సెక్యూరిటీగానే పనిచేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు 4 నెలల నుంచి మా జీతం రాలేదు. 5వ నెల కూడా ఎంటర్ అయిపోయింది. మాకు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు డైలీ అంత దూరం నుంచి రాబోయేటప్పుడు రోజుకో 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అంతేకాకుండా బియ్యం కొనుక్కోవడానికి కూడా కిరాణా కొట్టుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర పడిపోయింది. కరెంటు బకాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాం. నాకు చిన్న బండి ఉంది. ఆ బండి తల్లికి ఈఎంఐగా కూడా 4 నెలల నుంచి నేను కట్టుకోలేకపోయాను. దాని కారణంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి 26 మంది చాలా సేనా వ్యవస్థలోనే ఉన్నారు. దాంతోపాటు పట్టించుకునే ఆదరణ లేకుండా అయిపోయింది. దాంతోపాటు ఇంటికి వెళ్ళడానికి కూడా సిగ్గేస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది కదా. 4 నెలల నుంచి మీకు జీతాలు ఇవ్వలేదా అని అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అక్కడికి కిరాణా షాపులకి, కాయగూరల కొట్టోళ్ళకి వాళ్ళకి కూడా 20,000 రూపాయలు చొప్పున మేము అప్పులు అయిపోయాం. దాంతోపాటు డైలీ ఇంట్రెస్ట్ మేము తెచ్చుకోలేకపోతున్నాం. దాంతోపాటు వడ్డీలు అన్నీ పెరిగిపోయాయి. దాని కారణంగా ఆర్థిక ఇబ్బంది వల్ల నా స్నేహితులందరినీ కూడా, నా కొలీగ్స్ అంతా కూడా చాలా సతమతం అవుతున్నారు. నాతో పాటు మా శానిటేషన్ వర్కర్లు కూడా వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. పాపం రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి. డైలీ లేబర్ ఇంకా నయం మాకంటేను అనిపించి చాలా సేనా వ్యవస్థలో ఉన్నాము. దయచేసి శ్రీవారు మా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటున్నాను. Please subscribe our channel AP Power News.